చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 11వ క్లస్టర్ పరిధిలోని 10, 11వ వార్డులకు సంబంధించిన 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి టీకే ప్రభాకర్ మరియు పలువురు వైసీపీ నాయకులు శుక్రవారం వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వెళ్లి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం మున్సిపల్ పరిధిలోని డీకేపల్లిలోని అంగ్మి మారిమ్మ గుడి వద్ద ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, పీకే మూడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి స్వాగతం. వేణు గారు, మన లోకేష్ గారికి కూడా స్వాగతం. కృష్ణ అన్న ఎంపీటీసీ, ఎక్స్-ఎంపీటీసీ కృష్ణ గారికి కూడా ఇట్లా స్వాగతం. నంజిందపల్లి ఆయనకి ఎల్లప్ప చెప్పినాము. ఎల్లప్ప గారికి కూడా శేషు గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ఇంకా ఏమన్నా పేరేమన్నా మిస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ నియోజకవర్గంలో మన జీవితాలు ఏ విధంగా బాగున్నాయి అనే అంశాన్ని కూడా విస్తృతంగా తీసుకెళ్ళి అంతకుముందు ఇక్కడ అందరూ తెలుగుదేశమే. గత 5 సంవత్సరాల్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, చిన్న కారణాలతోటి స్థానికంగా ఉండేటటువంటి చిన్న సమస్యలతోటి వైసీపీకి వెళ్ళిపోయిండొచ్చు, కాంగ్రెస్కి వెళ్ళిపోయిండొచ్చు. అందరినీ సాధారణంగా ఆహ్వానిద్దాం. మరీ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తగ్గిస్తే చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయనకి మద్దతు పెంచడం కోసం మనం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అయితే మళ్ళీ కూడా చెప్తున్నాం, 2024లో చంద్రబాబు నాయుడు గారి కోసం ఎవరైతే పనిచేశారో ఖచ్చితంగా వాళ్ళకి మొదటి స్థానం, మొదటి గౌరవం ఉంటుందనేది స్పష్టంగా చెప్తున్నాం. రెండోది, మన కోసం, మనల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా సముచిత స్థానం, గౌరవం కూడా ఇస్తాం. దాంట్లో కూడా డౌట్ లేదు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో అందరం కలిసికట్టుగా వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారికి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా మనం ఓటు అడగటానికి కావాల్సిన అన్ని అంశాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తారు. సగర్వంగా వెళ్ళి మా నాయకుడు ఇది చేశాడు, ఈ స్కీమ్స్ ఇచ్చాడు, ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంత అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పి మనం ముందుకెళ్లే విధంగా చేసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. కాబట్టి ఎక్కడికక్కడికి వారు వన్ సైడ్ లాగా రేపు 32 వార్డులు అవుతున్నాయి. 32 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ జెండానే ఎగరాలి, ఎగురుతుంది కూడా. సో నిజంగా ఎన్నికల ముందు మున్సిపాలిటీ అప్పుడు ఓడిపోయాం. ఒక భయానకరమైన వాతావరణం అనేది క్రియేట్ చేశారు. అయినా కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రాజ్ కుమార్ కావచ్చు, టౌన్ పార్టీ అధ్యక్షులుగా కాణిపాక వెంకటేశ్వర కావచ్చు, ప్రతాప్ కావచ్చు, సత్యేంద్రన్ కావచ్చు, ఇతర కౌన్సిలర్స్ కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జెస్, సోమ్ అందరూ ఒక కసిగా నెంబర్ 1 స్థానంలో కుప్పం టౌన్ ఉండాలి. మున్సిపాలిటీ ఓడిపోయాం అని చెప్పేసి రాష్ట్రం మొత్తం మనకు ఒక అవమానం జరిగింది, సార్కు ఒక అవమానం జరిగింది. ఆ అవమానానికి ప్రతీకారం చూపించాలని చెప్పని అహర్నిశలు కష్టపడి నెంబర్ 1 స్థానంలో కుప్పం టౌన్ని మెజార్టీలో నిలబెట్టిన అందరికీ శిరస్సు వంచి నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి రేపు నామినేషన్ వేయడానికి కూడా ఒక్క వార్డులో కూడా వైసీపీ తరఫున ఒక్కరు కూడా ఉండకూడదు. ఈ లక్ష్యంతో, అంటే ఇదేదో మనం ఏదో హై హ్యాండెడ్ వాళ్ళలాగా అరాచకాలు చేసింది కాదు. మనం చేసే డెవలప్మెంట్, మనం చేసే మంచి ద్వారా అవతల వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇచ్చే విధంగా లేకుండా చేసేదానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు